ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇవాళ వీడియో అయితే thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది కదా. ఇవాళ నా డ్రెస్సింగ్ టేబుల్ని ఆర్గనైజ్ చేయబోతున్నాను. నేను రీసెంట్గా ఊరు వెళ్ళాను కదండి, మొత్తం వదిలేసాను అనమాట. హైదరాబాద్ వెళ్ళాను, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మీతో షేర్ చేసుకున్నాను, వదిలేసాను. ఇప్పుడైతే ఒక పార్టీకి వెళ్దామని డ్రెస్ వేసుకున్నా, రెడీ అవుదామని. బట్ ఎక్కడ ఉన్నాయో వదిలేసాను మొత్తం. అసలు కనిపించట్లేదు నాకు రెడీ అవ్వాలంటే. సో ఒకసారి మంచి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం, మనకి ఎలాగో పార్టీకి వెళ్ళడానికి టైం ఉంది. సో అది నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ముఖ్యంగా లేడీస్కి, గర్ల్స్కి. సో డోంట్ మిస్, మొత్తం చూడండి వీడియో మొత్తం. చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. మీకు చూపిస్తాను నేను ఎలా ఉందో. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, బికాజ్ ఊరెళ్ళా కాబట్టి వదిలేశాను, లేకపోతే అస్సలు అట్లా ఉండదు. నాకు అప్పటి నుంచి ఏమీ దొరకట్లేదు కదా, ఏం సర్దుకోవాలో, ఎట్లా రెడీ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సో కొన్ని చేంజెస్ కూడా చేయబోతున్నాను. చాలా రోజులైంది చేంజెస్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదైతే నా డ్రెస్సింగ్ రూమ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్. అస్సలు చూడండి, ఎక్కడ పడితే అక్కడ అని అలాగే ఉన్నాయి. ఇదంతా కూడా సర్దాలి. మనకి డ్రెస్సింగ్ టేబుల్లో ఫస్ట్ చేయించుకునేటప్పుడు ఈ 2 డ్రాసే ఇచ్చారు కిందయి. బట్ మనకు అవి సరిపోతాయా? సరిపోవు కదా. అందుకని చెప్పి ఐకియా షెల్ఫ్ కూడా తీసుకున్నాను. ఇందులో నా మేకప్, అన్నీ, వాచెస్, నెయిల్ పాలిషెస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. అండ్ నా దగ్గర జ్యువెలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండో, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. హలో, హాయ్. డ్రెస్ బాగుందా పార్టీకి? బర్త్డే పార్టీ. సో బాగానే ఉంటుందని వేసుకున్న బర్త్డే పార్టీస్కి. చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ నా బర్త్డే డ్రెస్ అనమాట ఇది. కలర్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా వర్క్. ఇంత పని చేయాలంటే ఫస్ట్ మనకి సాంగ్స్ ఉండాలి. సో ఫస్ట్ అయితే అలెక్సాలో సాంగ్స్ పెట్టేసుకుందాం. నాకు కిచెన్లో అలెక్సా ఉంటుంది, అలాగే డ్రెస్సింగ్ రూమ్లో కూడా అలెక్సా ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైపోయింది కదా మ్యూజిక్ అంటే నాకు ఎంత ఇష్టమో. మ్యూజిక్ స్టార్ట్ చేసేద్దాం. అలెక్సా, ప్లీజ్ ప్లే లేటెస్ట్ తెలుగు మెలోడీ మ్యూజిక్. తెలుగు మెలోడీ, తెలుగు టాప్ జియో ట్యూన్స్ ఫ్రమ్ జియో సావన్. నీ కళని పట్టుకువదనవి చూడే. చూసి వామ్మో అనుకోమాకండి, నేను ఊరెళ్ళాను కదా, అన్నీ పౌచెస్లో పెట్టుకొని వెళ్తాం కదా, అలాగే ఉంచేసాను. ఏవి కూడా సర్దలేదు. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తా. ఫస్ట్ అది క్లటర్ మొత్తం క్లియర్ చేసేస్తే ఇదంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాచెస్కో పౌచ్ అలాగ అన్నీ పెట్టుకొని వెళ్ళాను నేను. సో ఈ కలర్స్ ఇవి అయితే మా అమ్మాయికి చాలా ఇష్టం. స్కూల్కి కూడా పెట్టుకొని వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి మా పాపది టాయ్ అనమాట. ఇక్కడ ఉంది అది, ఎందుకు వచ్చిందో ఇక్కడికి. సో ఇవన్నీ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్. ఎంత మెస్సీగా ఉందంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు కానండి, డస్ట్ కూడా చాలా ఉంది అక్కడ. వైట్ కదా, కనిపించట్లేదు. చేద్దాం, క్లీన్ చేద్దాం. అబ్బా, పర్ఫ్యూమ్ స్లిప్ అయింది ఇప్పుడే చేతిలో నుంచి, పగిలిపోయేది. నాకైతే ఇది చాలా ఇష్టం. ఇది సెలెక్ట్ సిటీ మాల్లో తీసుకున్నాను. వాళ్ళు అక్కడ పర్ఫ్యూమ్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది అక్కడ ఏదో ఫ్లోర్లో, గుర్తులేదు. 1 ఇయర్ అయింది. చాలా బాగుంది, బట్ చాలా కాస్ట్లీ. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది. జాగ్రత్తగా వాడుతున్నాను. నేను ఎప్పుడైనా కూడా మిర్రర్స్ వెట్ టిష్యూస్తోనే క్లీన్ చేస్తాను. ఈజీగా అనిపిస్తుంది. కోలీన్ వేసి, పేపర్ వేసి తుడవడం కన్నా ఇలా చాలా ఈజీగా అనిపిస్తుంది. మిర్రర్స్ ఇట్లా తుడవండి. టీవీస్ కూడా ఇలా తుడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వెట్ క్లాత్ తోటి పైన వెంటనే తుడిచేస్తే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నేను ఇలాగే ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అండ్ చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. చేతి వేళ్ళ మరకలు అట్లాంటివి కూడా ఏమీ పడవు. కొలీన్ వేసి కింద తుడిచేస్తాను. అనుకుంటాం కానీ వైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. వైట్ రూమ్ అయినా, ఫర్నిచర్ అయినా, కౌంటర్ టాప్ అయినా అని అనుకుంటాం కానీ బట్ వైటే చాలా ఈజీ మెయింటెనెన్స్. డస్ట్ ఏమైనా ఉన్నా కనిపించదు, మనం క్లీన్ చేసేదాకా కూడా అస్సలు కనిపించదు. అదే బ్లాక్ మీద అనుకోండి కొంచెం ఉన్నా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, బ్లాక్ కార్ మీద డస్ట్ ఉంటే ఎలా కనిపిస్తుంది, వైట్ కార్ మీద డస్ట్ ఉంటే ఎలా కనిపిస్తుంది. అంతే ఇది కూడా. నాకైతే ఈజీ అనిపిస్తుంది వైట్ అయితే. సో కొన్ని ఫర్నిచర్స్ అయితే చేంజ్ చేసేటివి ఉన్నాయి,
అవి ఫ్యూచర్లో వైట్ చేపిద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే ఆర్గనైజర్. ఇందులో నా స్కిన్ కేర్కి సంబంధించినవి అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. డే టు డే యూజ్ చేసేవి అన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ ప్లేస్లో ఇది పడుతుంది. ఇందులో స్కిన్ కేర్, హెయిర్ కేర్, అలాగే ఆయిల్స్ అండ్ లిప్ బామ్స్, లిప్ గ్లాసెస్, లిప్స్టిక్స్, ఐబ్రో పెన్సిల్స్, అబ్బో చాలా పడతాయి ఇందులో. చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ ఇది ఒక మహా సామ్రాజ్యం. ఇవన్నీ డిఫరెంట్ టైమింగ్స్లో నేను యూజ్ చేస్తాను, డే కేర్, నైట్ కేర్కి సంబంధించి. సో మీకు ఎవరికన్నా కావాలి అని అంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, ఏవి ఎప్పుడు యూజ్ చేస్తానో నేను చెప్తాను. మనం 30+ కాబట్టి కంపల్సరీ స్కిన్ కేర్ చేసుకుంటాను నేను. నైట్ అయితే అస్సలు మిస్ అవ్వను. డే అయితే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. ఇందులో అన్నీ పట్టేస్తాయి, సన్ స్క్రీన్తో సహా, నైట్ క్రీమ్స్తో సహా ఎవ్రీథింగ్ పట్టేస్తూ ఉంటాయి. ఇది అమెజాన్లో తీసుకున్నాను 1 year బ్యాక్. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ లిప్స్టిక్స్కి కూడా ఇలా సెపరేట్ ఆర్గనైజర్ ఇచ్చారు ఇక్కడ సైడ్. సో నా లిప్స్టిక్స్ అన్ని ఇందులో పడతాయి. ఇవి కొన్నే, నేను ఇమీడియట్గా పిక్ చేసి వేసుకోవడానికి కొన్నే ఇక్కడ పెట్టుకున్నాను. మిగతాయి మీరు చూస్తారు కదా ఫ్యూచర్ వీడియోలో ఉంటాయి. నాకు లిప్స్టిక్స్ అంటే ప్రాణం, ఇష్టం. నెయిల్ పాలిషర్స్ అన్నా, లిప్స్టిక్స్ అన్నా, వాచెస్ అన్నా ఇవి నాకు బాగా ఇష్టం. అండ్ కాజల్స్, ఐబ్రో పెన్సిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా నేను. రీసెంట్గా ఐబ్రో పౌడర్ కూడా యూజ్ చేస్తున్నా, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఒక షార్ప్నర్, అంతే. ఇంతకన్నా నేను బేసిక్ థింగ్స్ ఎక్కువ పెట్టను ఇందులో. ఎందుకు అని అంటే పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు, హ్యాండీగా ఉండదు అని చెప్పి పెట్టను. అండ్ చాలా చిన్నది కదా, ఓపెనింగ్కి క్లోజింగ్కి కంఫర్టబుల్ ఉంది. ఇవన్నీ సింధూర్. నాకు మూవా షేడ్ లిప్ షేడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ నేను అవే తీసుకుంటాను, లిప్స్కి బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది. సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. లిప్స్టిక్స్ ఇవన్నీ నేను ఒక్కసారే తీసుకున్నవి కాదు, స్లోగా బిల్డ్ చేసుకున్నవి, ర్యాండమ్గా తీసుకున్నవి, నచ్చినవి, అంతే తప్పించి ఒక్కసారే నేనైతే పర్చేస్ చేయలేదు. అలా ఎంకరేజ్ కూడా నేను చేయను. ఎప్పుడన్నా పాకెట్ మనీ ఉంటే తీసుకుంటాను నేను, అంతే. సో ఇదైతే కాంపాక్ట్గా ఉంటుంది అండ్ చాలా ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. ఓపెనింగ్కి క్లోజింగ్కి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ నా రూమ్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఇంకా సూట్ అయిపోయింది, పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక కార్నర్, మంచి ఎస్థెటిక్ లుక్ కార్నర్, బట్ యూస్ఫుల్ అండ్ ఫంక్షనల్. ఏదైనా చూడ్డానికి బాగుంటే సరిపోదు, అది ఫంక్షనల్గా కూడా ఉండాలి. అంటే మనం డే టు డే యూజ్ చేస్తాం కాబట్టి అది మనకి హ్యాండీగా కూడా ఉండాలి. అలా పెట్టుకుంటాను నేను. సో అలానే ఇక్కడ కూడా ఈ మేకప్ బ్రష్ ఆర్గనైజర్ తీసుకున్నాను నేను. ఇది ఎప్పుడో తీసుకున్నాను, 2 years అవుతుంది. ఇందులో పర్ల్స్ వేసేసి ఇలా మేకప్ బ్రషెస్ పెట్టేసుకుంటాను. నేను బ్రష్తోనే మేకప్ వేసుకున్నప్పుడల్లా నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ బ్లెండర్ కూడా యూజ్ చేస్తాను కొన్ని టైమ్స్లో. ఇక్కడ కార్నర్ని మంచి లుక్లా క్రియేట్ చేస్తున్నా, ట్యూలిప్స్ పెట్టేసి. మొత్తం వైట్ కలర్ థీమ్లోనే వెళ్తున్నా, బికాస్ వైట్ అండ్ బ్లాక్ కాబట్టి వైట్ కలర్ థీమ్లోనే వెళ్తున్నా. ఆ మార్బుల్ బౌల్లో ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్స్, టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో పెట్టేస్తాను అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో ఇక్కడ పర్ఫ్యూమ్స్, నాది మా హస్బెండ్ది, మీ ఇద్దరం యూజ్ చేస్తాం కాబట్టి. ఏదైనా కార్నర్ని ఎలివేట్ చేయాలంటే లైట్ క్యాండిల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆర్గనైజింగ్కి, నీట్గా ఉండడానికి, ఎస్థెటిక్ లుక్ ఉండడానికి. అబ్బా! ఎంత బాగుందో చూడ్డానికి, కళ్ళకి హాయిగా ఉంది కదా. సో ఇక్కడ ఒక ట్రే కూడా పెట్టేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా బ్యాంగిల్స్ కానీ ఉంటే పెట్టేసుకోవచ్చు, రాగానే వెంటనే లోపల పెట్టుకోలేం కదా. సో అందుకని చెప్పి హ్యాండీగా ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇది వచ్చేసి టిష్యూస్, మనకి మేకప్ రిమూవింగ్కే కానీ అలాగే అన్నిటికీ యూజ్ అవుతాయి కదా టిష్యూస్. సో ఇలా ఒక ఆర్గనైజర్ తీసుకున్నా, అందులో టిష్యూస్ స్టోర్ చేసుకుంటా. చూడ్డానికి చాలా బాగుంది అది కూడా. సో నా డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే ఇలా యూస్ఫుల్గా, ఫంక్షనల్గా, ఎస్థెటిక్గా ఉండడానికి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మనకు ఎప్పుడైనా చూడ్డానికే కాదు అండ్ ఫంక్షనల్గా కూడా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అవి మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాను. మనకి ఏదైనా ప్లేస్ ఫంక్షనల్గా లేకపోతే మనం ఎస్థెటిక్గా ఉంచుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అది ఏ ప్లేస్ అయినా అంతే, ఏ కార్నర్ అయినా అంతే. ఈ వీడియోలో కనిపించే ప్రతి దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను, కొన్ని ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, షాప్కి వెళ్ళి పర్చేస్ చేసినవి, కొన్ని గిఫ్ట్ ఇచ్చినవి ఉన్నాయి. వావ్, సింప్లీ సూపర్, ఐ లవ్ ఇట్. సో ఇదైతే
నా టోటల్ డ్రెస్సింగ్ టేబుల్. అండ్ పక్కన వచ్చేసి ఐకియాది తీసుకున్నాను. అది మేకప్ ఆర్గనైజర్ అనమాట. నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా. సో ఇక్కడైతే నా మొత్తం స్కిన్ కేర్ ఉంటుంది. మీకు క్లియర్గా కావాలి వీడియో అని అంటే నేను ఏం యూజ్ చేస్తాను, డే అండ్ నైట్ స్కిన్ కేర్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తా. బికాజ్ ఐఎమ్ 30+ స్కిన్ కేర్ అనేది మ్యాండేటరీ. సో ఏం యూజ్ చేస్తానో అది మీకు నేను తర్వాత నెక్స్ట్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. సో ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ సమ్ కోజీ కార్నర్ లాగా పెట్టుకున్నాను. నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఏం లేదండి, దీని మీద అయితే ఒక ప్లాంట్, అలాగే అలెక్సా, ఎక్కువ ఏం పెట్టలేదు. బికాజ్ అక్కడ వాష్రూమ్లోకి వెళ్ళడానికి స్విచ్చెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏం పెట్టలేదు అనమాట. ఈ కొటేషన్ ఎలా ఉంది? నో మ్యాటర్ హౌ అదర్స్ ఫీల్, గెట్ అప్, డ్రెస్ అప్, షాప్ అండ్ నెవర్ గివ్ అప్. సో ఇది ఏంటంటే ఎంకెఫెన్కి ఫ్రీ వచ్చిందనమాట. సో అక్కడ అలా ఉంది. ఇక్కడైతే మంచిగా వైర్స్ అన్నీ పెట్టుకోవచ్చు, మనం స్ట్రైట్నింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫుల్ స్టోరేజ్. ఫస్ట్ అయితే డ్రాలో మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోండి. అండ్ ప్రతి దానికి ఒక బాక్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను ఐ షాడో ప్యాలెట్స్ ఉంటాయి కదా, అన్నిటికీ ఒక బాక్స్ అయితే పెట్టుకున్నాను. బై ద వే ఇందులో నేను కొనుక్కున్నది ఒక్కటి కూడా లేదు, నాకు గిఫ్టింగ్కి వచ్చినవే, అవే యూజ్ చేస్తాను. నేను ఎక్కువ ఐ షాడో ప్యాలెట్స్ ఎక్కువ యూజ్ చేయను, అలా కొత్తగా అలాగే ఉంటాయి. ఎప్పుడన్నా మా పాపకి యూజ్ చేస్తాను, డ్యాన్స్కి దానికి ఉంటాయి కాబట్టి యూజ్ చేస్తా. బట్ నేను చాలా తక్కువ యూజ్ చేసినా కూడా చాలా న్యూట్రల్ కలర్స్ యూజ్ చేస్తా. అండ్ స్టిక్కర్స్ నాకు పాపకి, అందుకే అన్నీ ఉన్నాయి. డోంట్ జడ్జ్ మీ, ఓకే? ఇందులో మీ వీడియోలో మీరు ఏం చూసినా కూడా నన్ను ప్లీజ్ జడ్జ్ చేయొద్దు. బికాస్ లాట్ మెనీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఒక్కటి కూడా నాది లేదు, నా హస్బెండ్ది. ఆయన వాడేది ఒకటే, వాచెస్ అండ్ పర్ఫ్యూమ్. వాచెస్ కూడా 2 వాడతారు. అండ్ ఈ ఆర్గనైజర్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నా, చాలా ఈజీగా హ్యాండీగా ఉంటాయి. మస్కారాస్ పెట్టుకున్నాను, ఐ లైనర్స్, ఐ షాడోస్, లిప్ లైనర్స్ ఇలాంటివి అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను నేను. చాలా బాగుంటుందండి. ఎవ్రీథింగ్ ఇలా నీట్గా ఉండాలి అని అంటే ఆర్గనైజర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ టైం పనికొస్తాయి, పదేక కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి స్కాల్ఫ్ మసాజర్, నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు యూజ్ చేస్తాను. అండ్ అంతే బేసిక్ థింగ్స్. అండ్ నెక్స్ట్ డ్రా వచ్చేసి ఇందులో మేకప్కి సంబంధించినవి అన్నీ పెట్టుకుంటాను నేను. సో ఇవైతే నా లిక్విడ్ లిప్స్టిక్స్ హ్యూడా బ్యూటీవి, నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. హ్యూడా బ్యూటీ చాలా బాగుంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అండ్ స్మజ్ ప్రూఫ్. సో ఇక్కడైతే ఫస్ట్ ఎక్కువ వాడే ఐ షాడో ప్యాలెట్ మేకప్ రెవల్యూషన్ది, అదొకటి అందులో పెట్టేస్తున్నా. అండ్ లిప్స్టిక్స్ అండ్ హైలైటర్ ఇవి మాత్రమే యూజ్ చేస్తా. అండ్ ఇందులో వచ్చేసి ఫౌండేషన్స్ అవి పెట్టుకుంటాను నేను. ఫౌండేషన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి, ఒక్కసారే కొన్నాయి కాదు, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను బాగా నచ్చినవి. ఇక్కడ ఎక్కువ వాడేది మ్యాక్, తర్వాత ఎస్టే లాడర్, ఇవి 2 బాగా వాడతాను. ఎక్కువ స్వెట్టింగ్ రాదు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పనని ఈ డాల్బాది బాగా నచ్చింది. ఆఫ్టర్ సెట్టింగ్, బిఫోర్ సెట్టింగ్ స్ప్రే కూడా బాగుంటుంది. అది ఇదివరకు మ్యాకే వాడేదాన్ని, ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్న డాల్బా నాకు బాగా నచ్చింది. అండ్ కాంపాక్ట్స్ ఇవి అయితే మ్యాక్ ఎక్కువ వాడతాను అదే. అండ్ కన్సీలర్స్ నాకు ఫస్ట్ నుంచి కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువ అండి, ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ. అందుకే కొంచెం కన్సీలర్స్ అయితే నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. అది నైట్ నిద్రపోకపోవడం వల్ల లేకపోతే దేని వల్ల కాదు, నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎక్కువే. సో ఇక్కడ బ్లష్ అయితే చాలా తక్కువ వాడతాను నేను. కౌంటర్ ఓకే, అదొక్కటి యూజ్ చేస్తున్నా. ఇదైతే వాచెస్ ఆర్గనైజర్ నాది. నా వాచెస్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, నా వాచెస్ చూసి ఇన్నున్నాయి ఏంటి అని అనుకోవద్దు. ఇందులో చాలా వరకు కూడా గిఫ్ట్ వచ్చినవే, నేను కొనుక్కున్నవి చాలా తక్కువ. ఎవరైనా యుఎస్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా నేనైతే ఫస్ట్ చెప్పేది ఏం తీసుకొస్తానా, ఏం కావాలి అని అడిగినా కూడా నాకు వాచ్ కావాలని చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఏ వాచ్ లవర్, యూస్ఫుల్గా పెట్టుకుంటాను కాబట్టి అదే అడుగుతాను నేను. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అన్న ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్టం లేదు, వాచెస్ అయితే చాలా ఇష్టం. మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ వాచ్ పెట్టుకోవడం అయితే ఇంకా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి కూడా అంతే. సో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. ఇదైతే ఐకియాలో తీసుకున్నాను, కింద మ్యాట్, యాంటీ గ్రిప్ అనమాట. మనకి గ్రిప్ ఆగుతాయి, వాచెస్ ఏం మూవ్ అవ్వకుండా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, ఆర్గనైజింగ్గా ఉంటాయి. ఇది ఒక్కసారి కొనుక్కున్నాయి కాదు,
కాదు. అండ్ ఇందులో 1 or 2 నేను కొనుక్కున్నా, మిగతా అన్ని గిఫ్టింగ్కి వచ్చినవే. అవి కూడా నేను ఒక్కసారే కొనుక్కున్నాయి కాదు, లేటర్ ఆన్ స్లోగా కొనుక్కున్నవి. నేను నాకు ఒక్కదానికి ఉంటే సరిపోదు కదా, మా అమ్మాయికి కూడా కావాలి కదా. సో దాన్ని కూడా ఇక్కడే పెట్టేస్తున్నా. చాలా వరకు తీసేసాను, ఊడిపోయినాయి కొన్ని. నేను క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ డ్రాలో వచ్చేసి వాచెస్ మొత్తం అరేంజ్ చేసుకున్నాను. డోంట్ జడ్జ్ మీ, ఇన్ని వాచెస్ ఉన్నాయి అని చెప్పకండి. ఇందులో సగానికి పైగా అన్నీ నాకు గిఫ్ట్ వచ్చినవే, కజిన్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అలాగే మా హస్బెండ్ గిఫ్ట్ చేసినాయి, అలాగే నెంబర్ ఆఫ్ రిలేటివ్స్ గిఫ్ట్ చేసినాయి. ఇవే ఉన్నాయి అన్నమాట. కొన్నాయి తక్కువ. వైట్ వాచెస్ ఉన్నాయి కదా, అవి నేనే కొనుక్కున్నాను. అండ్ చాలా తక్కువ ఉన్నాయండి, మిగతాన్ని గిఫ్టింగ్కే. ఎవరైనా ఏదైనా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా కావాలి అని చెప్పినా కూడా నేను ఫస్ట్ వాచెసే ప్రిఫర్ చేస్తాను. అక్కడనే కొంచెం కాస్ట్ రీజనబుల్ ఉంటాయి అండ్ మంచి బ్రాండ్వి దొరుకుతాయి కాబట్టి. మిగతా అన్నీ కూడా గిఫ్టింగ్కే. చెనెల్, ఎంకే అండ్ ఇవే ఉన్నాయి. ఎల్వి, ఫాజిల్ ఇవే ఉన్నాయండి ఎక్కువ. డోంట్ జడ్జ్ మీ వాచెస్ గురించి అయితే, బికాజ్ నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. అండ్ మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ వాచెస్ వేసుకోవడం నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఫస్ట్ ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ అయితే నేను ఏ డ్రెస్ మీదకైనా వాచెస్ ప్రిఫర్ చేస్తాను. అందుకని చెప్పానని ఫస్ట్ డ్రాలో నేను వాచెస్ పెట్టుకున్నాను అనమాట. సో సెకండ్ డ్రా వచ్చేసి నెయిల్ పాలిష్. ఒకప్పుడు బాగా వేసుకునేదాన్ని నెయిల్ పాలిషెస్ అండ్ నెయిల్స్కి సంబంధించినవి కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇప్పుడు వేసుకోవట్లేదు ఎక్కువ, బట్ అలాగే ఉన్నాయి. నా బదులు మా పాప వేసుకుంటుంది, బట్ స్కూల్కి వెళ్ళలేదు కదా, తిడుతూ ఉంటాను. మళ్ళీ తింటుంది కదా, మంచిది కాదు అని చెప్పి తిడతాను. బట్ ఇవైతే నాకు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, అలానే ఉంచుకోబుద్ధి కాదు. బట్ ఎప్పుడన్నా మంచిగా రెడీ అవ్వాలి అని అన్నప్పుడు మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. ఇప్పుడు డే టు డే అయితే వేసుకోవడం చాలా తగ్గించేసాను నేను. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇట్లా మనకి ఇన్స్టాంట్ నెయిల్స్కి వచ్చేస్తున్నాయి కదా, సో అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. దట్స్ ఇట్. ఇందులో అంత పెద్ద యూస్ అన్నెసరీ స్టఫ్ అనుకోవాలి. సో థర్డ్ డ్రా వచ్చేసి ఇక్కడైతే స్టిక్కర్స్, అలాగే ఐ షాడో ప్యాలెట్స్ కూడా నేను ఏమీ కొనుక్కోలేదు. నాకు అందరు గిఫ్ట్ చేసినవి తప్పితే ఒక్కటి కూడా నేను కొనుక్కోలేదు. అవే యూజ్ చేస్తాను. నేను తక్కువ యూజ్ చేస్తాను. చాలా డిఫరెంట్ లైట్ కలర్స్ మాత్రమే నేను ఐ షాడోకి యూజ్ చేస్తాను. అది కూడా బాగా రెడీ అయినప్పుడు. నేను డ్రెస్సెస్ అవన్నీ వేసుకున్నప్పుడు అసలు స్కిప్ చేసేస్తాను. నేనైతే వేసుకోను. నా బదులు మా అమ్మాయి తయారైంది, తను వేసుకుంటా అంటుంది. అండ్ స్టిక్కర్స్ లాట్ ఎందుకు ఉన్నాయి అని అంటే, కంపల్సరీ ఇద్దరం ఉన్నాం కాబట్టి పాపకి నాకు ఇద్దరం స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాము. శారీస్కే కానీ ఇండియన్ వేర్కే కానీ ఇవి ప్రిఫర్ చేస్తాం మేము స్టిక్కర్స్. మంచి చిన్నవే స్టోన్స్వి, కలర్స్వి ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేస్తాను. సో అందుకని ఒక్కసారి ఎక్కువ కొని తెచ్చుకుంటాను నేను, ఊరికే తిరగడం ఎందుకు అని చెప్పానని. ఇది 4-5 years బ్యాక్వి కూడా ఉన్నాయండి. గమ్ పోతుందా అంటే పోదండి. మంచి కంపెనీవి ఒకసారి తీసుకుంటే గమ్ అయితే పోదు, వాటికి మంచిగానే ఉంటాయి. సో నెక్స్ట్ ఫోర్త్ డ్రా వచ్చేసి ఇక్కడ అన్ని మస్కారాస్ పెట్టుకున్నాను. ఇక్కడైతే లిప్ లైనర్స్ అండ్ లిప్ గ్లాసెస్. ఇవి వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఐ లైనర్స్. నేను ఐ లైనర్స్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటాను. బ్లూ, బ్లాక్, బ్రౌన్ ఇట్లాంటివి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ లాషెస్ కర్లర్, అలాగే గ్వాషా, అలాగే ఇవి పెట్టుకున్నాను. అంతకన్నా ఏం పెట్టుకోలేదు. అండ్ మనం ఐలైనర్ వేసుకునేటప్పుడు మిస్టేక్స్ అవి అవుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు తుడుచుకోవడానికి నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను. ఇయర్ బడ్స్ అనేవి, ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇయర్ బడ్స్ మనం వేసుకునేటప్పుడు ఒక్కోసారి పిల్లలకి వేసేటప్పుడు కూడా బాగా హ్యాండీగా ఉంటాయి అని చెప్పి నేను ఇలా పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ 5th డ్రా. ఇది వచ్చేసి ఇందులో ఇక్కడ లిప్స్టిక్స్ పెట్టుకున్నాను. నాకు హ్యూడా బ్యూటీ లిప్స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వెనకాల వచ్చేసి ఐ షాడో ప్యాలెట్స్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్స్, ఇవన్నీ కూడా కన్సీలర్స్. ఇక్కడ ఒక షీట్ ఉంటుంది, ఎందుకుందో అర్థం కాదు. సో ఇవన్నీ కన్సీలర్స్, ఇవన్నీ కూడా. ఇది డర్మా, ఇది లోరియల్ది, ఇది ఎల్ఏ ప్రో, ఇవన్నీ కూడా కన్సీలర్స్ అనమాట. ఇది మేబ్లిన్, ఇది ఫేసెస్ కెనడాది. కొంచెం నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పి ఇవి ప్రిఫర్ చేస్తా. అండ్ ఇవి వచ్చేసి, సో ఇందులో వచ్చేసి మనకి ప్రైమర్ ఉంటుంది. ఇదైతే కలర్ బార్ది, అండ్ ఇది రెనేది. అలాగే మ్యాక్ స్ట్రోక్ క్రీమ్స్ ఉంటాయి. నేను కంపల్సరీ ఫౌండేషన్లో స్ట్రోక్ క్రీమ్ మిక్స్ చేస్తాను ఎప్పుడైనా వేసుకునేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైమర్ కూడా అలా ఉంటుంది అనమాట, అన్ని మ్యాక్వి. ఎక్కువ శాంపిల్స్ వస్తాయి కదా మ్యాక్ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు. సో ఇది ప్యాలెట్, నేనైతే మ్యాకే యూజ్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి
డాల్బా సెట్టింగ్ స్ప్రే. ఇది నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మేకప్ వేసుకునేటప్పుడు పిలిగ్రిమ్ వాళ్ళది 24 గోల్డ్ సీరం అనమాట. ఇప్పుడు మేకప్ వేయడం తగ్గించేసాను, కొనడం కూడా చాలా తగ్గిపోయింది. ఫౌండేషన్స్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడాది, అలాగే ఇది మిలానీ, అలాగే ఇది ఎస్టె లాడర్. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది మ్యాక్. నేను ఎక్కువ మ్యాక్ యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది, ఇప్పుడు ఇది మినీ తీసుకున్నాను అనమాట. ఎక్కువ యూజ్ చేయట్లేదు అని చెప్పానని, అంతే. ఐ షాడో ప్యాలెట్స్, లిప్స్టిక్స్ మీకు తెలుసు కదా, హ్యూడా బ్యూటీ ఇష్టం అని చెప్పా కదా, దట్స్ ఇట్, అంతే. ఇంకా లాస్ట్ డ్రా వచ్చేసి స్టోరేజ్ అనమాట. ఇందులో క్లిప్స్ ఉంటాయి, స్కిన్ కేర్కి సంబంధించినవి ఉంటాయి, అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా లాస్ట్ డ్రా అనేది దీనికి పెట్టుకున్నాను. ఇది స్క్రబ్, ఇవన్నీ ఎక్స్ట్రాస్ అనమాట, అంతే. ఇదైతే మోడా స్టూల్ లాగా అనమాట, డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు ఉంటుందని. ఎవ్రీథింగ్ కూడా నా రూమ్ బ్లాక్ అండ్ వైట్, ఆ థీమ్కి తగ్గట్టే సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను నేను, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. అండ్ అలాగే ఇక్కడ వెయింగ్ మిషన్ పెట్టుకుంటా, బికాజ్ వెయిట్ చెక్ చేసుకోవటం మ్యాండేటరీ థింగ్స్ కదా. సో ఇక్కడ పెట్టుకుంటా అనమాట, నాకే కాదు మా హస్బెండ్కి కూడా. సో హ్యాండీగా ఉంటుందని చెప్పిన ఒక మ్యాట్ పెట్టి పెట్టేశాను, ఎప్పుడైనా కావాలంటే పుల్ చేసి వెయిట్ చూసుకుంటారు. సో దట్స్ ఇట్. ఇదనమాట నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్, మేకప్ ఆర్గనైజేషన్. ఎలా అనిపించింది మీకు? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కంపల్సరీగా షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఆర్గనైజేషన్ వీడియోస్ ఇంకేమన్నా కావాలన్నా, ఇంకెలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ అయితే అవి తీయడానికి ట్రై చేస్తా. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.